ఆడ అన్ని చేస్తాడు. చూడమా. ఏయ్ హాయ్ హాయ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మా బరంపురంలో పడిసల సంఘం పిక్నిక్ అయితే జరగబోతుంది ఈశ్వర్ టెంపుల్లోను. లోపల ఏంటేంటి గేమ్స్ పెడుతున్నారు, ఏంటేంటి చేస్తున్నారు తెలుసుకుందాం రండి. ఇప్పుడైతే మా వారు, నేను, మా పిల్లలు అందరం బయలుదేరామండి పిక్నిక్ జరుగుతున్న ప్లేస్కి. ఎక్కువైతే మా ఇంటి దగ్గర నుంచి అమలేశ్వర స్వామి టెంపుల్కి అయితే 6-7 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. మీకు అందరికీ ఐడియా ఉన్నది అంటే, ఇంతకుముందు నేను ఒకసారి మోరుకాలువ అమ్మవారి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఈ తావు ఒకసారి చూపించాను. ఆ వీడియో ఎవరెవరు చూస్తారో నాకు కామెంట్లో తెలియపరచండి. లేదా ఆ వీడియో చూడాలి అనుకున్న వాళ్ళైతే పైన ఐ బటన్ ప్రెస్ చేయండి, లేదా కిందున్న డిస్క్రిప్షన్ బాక్సుల్లో లింక్ పెట్టాను, చూడాలనుకున్న వాళ్ళు చూడండి. కిలోమీటర్ దూరంలో ఉన్నదండి టెంపుల్. ఆ టెంపుల్కి అయితే ఇప్పుడు మనం వెళ్దాం. ఇప్పుడైతే కోవిల్ దగ్గరికి అయితే వచ్చామండి. మనం ముందు టిఫిన్ చేద్దామా లేదా దేవుడి దర్శనం చేద్దామా, అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. ఇక్కడ లొకేషన్ అది చాలా బాగున్నదండి. ముందు అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్ అయితే ఉన్నది. మేము నిర్ణయించుకున్నాము అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి టిఫిన్ అది చేద్దామనేసి నిర్ణయించుకున్నాము. అన్నపూర్ణమ్మవారి టెంపుల్లోకి అయితే వచ్చాము, దేవుని దర్శనం చేసుకున్నామండి. ఈ కోవులంతా చాలా ప్రశాంతంగా ఉన్నది. సో కొద్దిసేపు కూర్చున్నాము, హాయిగా ఉన్నది. ఇలాగా కడుపులో ఆకలి కూడా వేస్తుంది కదా అనేసి టిఫిన్ చేయడానికి అనేసి ఇక రెడీ అయ్యాము. పడతారండి. ఎంట్రీ గేట్ అయితే చాలా అద్భుతంగా చేశారండి.
లోపల ఏం చేస్తున్నారు ఏంటి అనేసి లోపలికి వెళ్ళి చూద్దాం కదండి. మళ్ళీ వస్తుంది అక్కడికి రాయండి అంటున్నారు. ఎక్కడికి వెళ్తారు ఇది అయ్యో చేస్తాను పదే లోనికి. ఇప్పుడు లైట్ తీతావా? ముందు కడుపులోని 2 ఇడ్లీలు 2 గారెలు పడగానే దేవుడైతే గుర్తుకొచ్చారు. అంతవరకు దేవుడు గుర్తు రాలేదు. ఇప్పుడైతే టెంపుల్కి అయితే వచ్చేసి పరమేశ్వర దర్శనం అయితే చేసుకున్నాము. పువ్వుల చుట్టూ ప్రదర్శన చేసినప్పుడు మాకు తాంబేలు అయితే కనిపించింది. ఆ తాంబేలుతో పిల్లలు అయితే చాలాసేపు ఆడుకున్నారు. తాంబేలు బుర్ర బయట తీసుకున్నారు, అదేమో తీయట్లేదు. అటు పెద్దవాళ్ళ గేమ్స్ స్టార్ట్ అయిపోయి ఇటు భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయి ఫస్ట్ మేమైతే భోజనం చేసిన తర్వాత గేమ్స్ అయితే చూడడానికి వెళ్దామని అనుకున్నాము. చూడమా. హాయ్ హాయ్ ఆగిపోయి మేము అటు పక్క భోజనాలు చేస్తుంది, ఇటు పక్క పెద్దవాళ్ళు అయితే బాస్కెట్బాల్ గేమ్ అయిపోయిందండి. మ్యూజిక్ చైర్ అయితే స్టార్ట్ అయ్యింది. అందరమే చూసాము, చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నాము. దాని తర్వాత ఎవరెవరు గేముల్లో గెలిచారో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరెవరైతే గెలిచారో వాళ్ళకి ప్రైజులు కూడా ఇవ్వడం అయ్యింది. మళ్ళీ ఇక్కడ టోకెన్స్ కూడా పెట్టారు. టోకెన్స్లో కూడా కొంతమందికి లాటరీ లాగా ఏ నెంబర్ వాళ్ళది తగిలినదో ఆ నెంబర్ వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం కూడా అయ్యింది. ఇప్పటి వరకు మా వీడియో చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మా వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.